నిమ్మ ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 500 గ్రాములు, నిమ్మరసం 6 కాయలు, కారం 200 గ్రాములు, ఉప్పు 150 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, శనగ నూనె 400 గ్రాములు, ఇంగువ సరిపడినంత, మెంతులు 50 గ్రాములు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, 2 వెల్లుల్లిపాయలు, తాలింపు సామాను. ముందుగా పాన్ వేడి చేసుకొని 50 గ్రాములు మెంతులు వేపుకుందాం. మెంతులు ఎర్రగా వేగాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మెంతులతో పాటుగా ఆవాలు 50 గ్రాములు మరియు 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 400 గ్రాముల వేరుశనగ నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తరువాత అందులో శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన ఉసిరికాయలను వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో 150 గ్రాములు ఉప్పు వేసుకుందాం. ఉప్పు కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పుతో పాటుగా 200 గ్రాముల కారం వేసుకొని కలుపుకోవాలి, ఉండలు చుట్టకుండా. ఉప్పు కారం బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకుందాం. ఈ మిశ్రమంలో ముందుగా మగ్గించి ఉంచుకున్న ఉసిరికాయలని వేసుకుందాం. ఇందులో ముందుగా పట్టుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉసిరికాయలకు పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఇంగువ వేసుకొని ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కలుపుకుందాం. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు రుచి చూద్దాం. ఉప్పు కారం బాగా సరిపోయాయండి. తాలింపు పెట్టుకుందాం. పచ్చడి తయారైపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పచ్చడి నల్లగా మాత్రం అవ్వదు, చింతపండు ఉసిరికాయలాగా.